బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు. 10వ తరగతిలో పాస్ అయితే పెన్ ఇవ్వటానికి వచ్చిన సర్పంచి ఆయన కులం తోటి ఇవ్వలేకపోయాడు. బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా ఫైల్ ఇసిరగొట్టాడు కులం వల్ల. బొంబాయి యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేయడానికి వస్తే క్లాసులో ఉన్న పిల్లగాళ్ళు ఎవరు కూడా క్లాసు వినటానికి రాలేదు కులం వల్ల. బొంబాయి హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తుంటే మెట్ల మీద నుంచి తోసి కింద పడేశారు మనవాదులు కులం వల్ల. అలాంటి జుగుత్సాకరమైన కులం ఇవాళ మనకు అవసరమా? కాబట్టి కులం పునాదుల మీద ఏ జాతిని నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘంటాపదంగా చెప్పాడు. కానీ దుర్మార్గం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కు రోజు పూజ చేసే వాళ్ళు కూడా ఒక పెట్టుకుంటాడు. ఎందుకు ఇంత జుగుత్సాకరమైన కుల వ్యవస్థను మోస్తున్నారు మన వాళ్ళందరూ కూడా? ఓ హిందీ మాట్లాడే అమ్మాయిని ఓ తెలుగు మాట్లాడే అబ్బాయి ప్రేమిస్తే వాళ్ళకు పుట్టే పిల్లవాళ్ళకి తల్లి మాట్లాడే హిందీ వస్తుంది, తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది, వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది, వాడు విశ్వమానవుడుగా తయారవుతాడు. ఎవడు కూడా రేపటి నుంచి కులం గురించి మాట్లాడొద్దు. ఎవడు కూడా పిల్లల్ని ప్రోత్సాహంగా కుల వ్యవస్థను నూరిపోయకూడదు. ఓ సుందర సుష్యందన నందన వనం లాంటి నవభారతాన్ని కలలుగన్న బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టుకొని ఈ ప్రపంచాన్ని పరిపాలించండి.